సదానంద్ వాసంత్ దాతే ప్రెజెంట్ ఇతను ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా అలాకేట్ అయ్యారు. మహారాష్ట్రలో 1990 ఐపీఎస్ బ్యాచ్ క్యాడర్ కిందకి ఇతను వస్తారు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్గా పనిచేస్తున్నారు. ఈయన చేసిన ప్రీవియస్ మిషన్స్లో ఒక గొప్ప మిషన్ ఏంటంటే 26/11. ఇందులో ఈయన వీరోచితంగా పోరాడిన ఆఫీసర్స్లో ఈయన కూడా ఒకరు. అప్పుడు ఇతను ముంబైలో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నారు. టెర్రరిస్టులు వచ్చారని చెప్పి తెలిసింది. వెంటనే తన టీంని వేసుకొని ఆ ఏరియాకి వెళ్ళారు. అప్పటికే టెర్రరిస్టులు ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్కి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఉన్న టెర్రరిస్టుల్లో కొంతమంది అజ్మలు, అబూ ఇజ్మాయిల్. సో వీళ్ళని అటాక్ చేయడానికి ఈయన టీంని వేసుకొని వెళ్ళాడనమాట. ఆ టైంకి టెర్రరిస్టులు వీళ్ళని చూసి వీళ్ళు ఎంటర్ అవుతున్నారని తెలిసి ఫుల్గా గ్రానైడ్ వేయడం స్టార్ట్ చేశారు. ఆ గ్రానైట్లు వేసే సిచ్యువేషన్లో వీళ్ళు రిటర్న్ ఫైర్ చేస్తూ ఉండగా దాతే గారు సెపరేట్ అయిపోయారు టీం నుంచి. అయినా సరే ఒంటరిగానే ఎలా ఓలా ఎంటర్ అవ్వాలనే ఉద్దేశంతో గ్రానైట్లను ఎదుర్కొని హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యారు. నియర్లీ 1 అవర్ టెర్రరిస్టులతో ఫైట్ చేశారు. ఫుల్గా గ్రానైడ్ల ఎఫెక్ట్కి ఈయన బాడీ నుంచి ఫుల్గా రక్తం కారుతుంది. అయినా సరే బయట టీంకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ వాళ్ళు ఎలా ఎంటర్ అవ్వాలో డైరెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఫైనల్గా రక్తస్రావం ఎక్కువ అవడంలో స్రో కాలిపోయారు. ఫైనల్గా అజ్మల్ దొరికాడు, మిగతా టెర్రరిస్టులు చనిపోయారు. ఈ స్టోరీ మనకందరికీ తెలిసిందే. సో దీన్ని మెచ్చిన గవర్నమెంట్ దాతేకి ప్రెసిడెంట్ మెడల్ కూడా ఇచ్చింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్.